రైతు సోదరులు పాడి పశువులను వ్యవసాయంతో పాటు పెంచి పోషించడం ఆనవాయితీగా వస్తున్న అంశం. పాడి పశువుల ద్వారా వచ్చే ఉత్పత్తుల్లో పాల పదార్థాలనేవి ముఖ్యమైనవి. పాల ఉత్పత్తిలో దిగుబడి తగ్గకుండా పాలిచ్చే సమయంలో మళ్లీ చూడి కట్టడం ఎంతో ప్రముఖమైన అంశం. ఈ నేపథ్యంలో పాడి పశువుల్లో పాలిచ్చే సమయంలో చూడి కట్టే విధానం, చూడి నిర్ధారణకు చేసే పరీక్షలు, చూడి సమయంలో ఇచ్చే పోషణ వివరాలు, జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటుగా పాడి పశువుల పెంపకం ఎంతో ఆనవాయితీగా వస్తున్న అంశం. వ్యవసాయంలో ఏమైనా ఒడిదుడుకులు సంభవించినప్పుడు, నష్టాలు ఏర్పడినప్పుడు పశు సంపద ద్వారా కొంత ఆ నష్టాన్ని పూడ్చుకొని రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. రైతు సోదరులు పెంచే వివిధ పాడి పశువులలో పాల ఉత్పత్తికి ఎక్కువగా పెంచుతారు. పశువులు ఈనిన తర్వాత కొన్ని రోజులకు మళ్లీ వాటిని చూడి కట్టేలా రైతు సోదరులు చేస్తుంటారు. చూడి కట్టిన తరువాత కొన్ని రోజుల వరకు పశువులు పాలు ఇస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంటాయి. చూడి కట్టే సమయం, చూడి కట్టిన తరువాత పాటించే మెళకువలు, జాగ్రత్తల గురించి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ పి అనిల్ కుమార్ గారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైతు సోదరులు చూడి కట్టించిన వెంటనే మరి 45 రోజుల నుండి 60 రోజుల మధ్య కాలంలో చూడి పరీక్ష చేయించినట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వారు రైతు సోదరులకు తెలియక 9-10 మాసాల తర్వాత పరీక్ష చేయించి అవి చూడి లేదని తెలుసుకొని నిర్ఘాంతపోతారు. ముఖ్యంగా వాళ్ళకున్న అపోహ ఏంటంటే చూడి కట్టించినట్టయితే పాలు తగ్గుతాయని చెప్పి చూడి కూడా కట్టించడం కూడా చేయడం జరగదు. కాబట్టి రైతు సోదరులు ఈనిన 2వ నెల నుండి 3వ నెల మధ్యలో చూడి కట్టించినట్టయితే వాళ్ళకి ఆదాయం బాగా ఉంటుంది, ఆర్థికంగా ఎదుగుతారు. కావున రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా చూడి 2 నెలల 3 నెలల కాలం మధ్యలో కట్టినట్టయితే మరి సంవత్సరము మరియు 13 నెలల మధ్య కాలంలో గేదె, ఆవు ఈనే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరానికి ఒక లేగ దూడ వచ్చినట్టయితే వారు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది. కావున రైతు సోదరులు చూడి ఈయన 45 రోజుల నుండి 2 నెలల మధ్య కాలంలో కట్టించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే మరి చూడి కట్టిన పరీక్ష ఎలా చేయవచ్చు అంటే మనము పశువైద్యుడు చేతి ద్వారా స్పర్శ ద్వారా దాని యొక్క అండకోశము, అండం యొక్క కొమ్ములు మరియు గర్భసంచి స్పర్శించి దాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా 45 రోజుల నుండి 60 రోజులు మరియు లాస్ట్ 90 రోజుల మధ్య కాలంలో కట్టించాల్సి ఉంటుంది. అలాగే మరి చూడి పరీక్ష చేయించుకున్నట్టయితే వారికి సంవత్సరానికి ఒక లేగదూడ వచ్చే అవకాశం లేదు. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. అలాగే కట్టిన 3వ నెల లోపు ఒకటి మరి నట్టల నివారణ కార్యక్రమం, అలాగే చూడి కట్టిన 6వ నెల లోపు ఒకసారి నట్టల నివారణ కార్యక్రమం చేసినట్టయితే మరి గర్భంలో ఉన్న పిండం బాగా ఎదుగుదల అవకాశం ఉంది. ఆవు అయితే 7 నెల చూడి కాలంలో పాలు పెతకడం ఆపేయాలి. అలాగే గేదె అయితే మరి 8వ నెల కంప్లీట్ అయిన మాసంలో పాలు పెతకడం ఆపేయడం చేయాల్సి ఉంటుంది. మరి చివరి 2 నెలల చూడి కాలంలో రైతు సోదరులు ప్రతి పశువుకు కూడా 1 కిలో దానా, సమీకృత దానా మరియు 50 నుండి 100 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం పెట్టినట్టయితే ఈనిన తర్వాత దూడ బలంగా పుట్టి మరి ఈత కాలంలో పాడి కాలం మొత్తం కూడా మనకు 400 లీటర్ల పాల దిగుబడి అధికంగా వచ్చునని శాస్త్రీయంగా నిరూపించబడింది. అలాగే చూడి పశువుకి మరి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మరి ఈనే ముందు మరి అటు పరిగెత్తకుండా చూసుకోవడము, అలాగే ఇతర పశువుల మీదకి ఎక్కడం లేకుండా చూసుకోవడం, అలాగే ఇతర పశువులు పొడవకుండా చూసుకోవడము చేయాలి. అలాగే ఈయన ముందు పశువుకి మంచి గడ్డి పరిచి నేలను శుభ్రం చేసి ఉంచినట్టయితే మరి పశువు కూడా మనకి ఈయన తర్వాత ఎలాంటి ఇన్ఫెక్షన్స్కు సోకకుండా అవకాశం ఉంటుంది. చూడి కట్టినప్పుడు పశువులకు ఇవ్వవలసిన పోషణ వివరాలు, పాల ఉత్పత్తి తగ్గకుండా ఇవ్వవలసిన దాణా వివరాల గురించి అధికారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి చూడి కట్టిన వెంటనే మనము పశువుకి పాలు తగ్గకుండా పాల ఉత్పత్తి మరియు పిండము పెరుగుదలకు మనము రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాల్షియం సిరప్స్ 2 రకాల కంపెనీలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది రోజు ఉదయం 50, సాయంత్రం 50 ml సైజును బట్టి, లేకుంటే ఉదయం 100, సాయంత్రం 100 ఎక్కువ దిగుబడి ఇచ్చే ఆవు కానీ గేదె కానీ వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా పాల దిగుబడి తగ్గకుండా మనము కాపాడుకోవచ్చు. పిండం పెరుగుదలకు కూడా మనము బాగా పెరిగి మంచిగా బలంగా పుట్టే అవకాశం ఉందండి. ఈ ఖనిజ లవణ మిశ్రమం అనేది చూడి కాలము మరియు పాడి కాలము మొత్తము దాని కాలం మొత్తం మనం రోజు ఉదయం 50, సాయంత్రం 50 గ్రాములు దానాలా కానీ
మరి కుడిదిలో కానీ వేసినట్టయితే పాల దిగుబడి తగ్గకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మరి పిండం యొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. 2 నెలల లోపు మరి అది ఎదకొచ్చి మళ్ళీ చూడి కట్టే అవకాశం ఉంటుంది. ఈ ఖనిజ లవణ మిశ్రమాల్లో మనకి కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, కోబాల్ట్, సెలేనియం అనే వివిధ రకాలైన మినరల్స్, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ అనే 2 రకాలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా జీర్ణ ప్రక్రియలో మరియు హార్మోనల్ ఉత్పత్తిలో మరియు గర్భము లోపల ఉన్న పిండం పెరుగుదలకు మరియు ఆవు కానీ గేదె కానీ దాని యొక్క ఉత్పత్తి పాల దిగుబడికి కూడా ఇవన్నీ కూడా యూజ్ అయ్యే అవకాశం ఉందండి. మనం 6వ నెల చూడి కాలంలో మనం ఐవర్మెక్టిన్, రఫాక్సినైడ్ మరియు పెన్బెండజాల్ అని 3 రకాల నట్టల మందు ఉండే ఒక రకమైన గోళీ ఉంటుందండి. దాన్ని మనం 6వ నెల వేసినట్టయితే మనకు కడుపులో ఉన్న అన్ని రకాల అంతరపరాన్న జీవులు అన్నీ నశించి మరి పిండం యొక్క ఎదుగుదల బాగుంటుంది. అలాగే పాల ఉత్పత్తి పడిపోకుండా మనం కాపాడుకునే వాళ్ళం అవుతామండి.